టాలెంట్ కోసం వెయిట్ చేయడం అనేది పరిపాటి. మాయాబజార్ సినిమాకి కూడా 1 year వెయిట్ చేశారు. ఇంత ఖర్చు పెట్టి ఇది తీయాలా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశారంట. ఎన్టీ రామారావు గారి దగ్గర ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ మరుగున పడిపోయి అలా ఉంది. కేవీ రెడ్డి గారి క్యారెక్టర్ రామారావు గారు వేయటానికి నాగేశ్వరరావు గారు కేవీ రెడ్డి గారి కోసం సంవత్సరం పాటు వెయిట్ చేశారు. నాగేశ్వరరావు గారు సినిమా చేయమని అడిగారు. 1 year ఆగితే చేస్తానని. ఆ కథకి ఏం పేరు పెట్టారు తెలుసండి? దేవుడు నాస్తికుడయ్యాడు. టైటిల్ విన్న వెంటనే 25,000 చెక్కించి వెంటనే ఆ కథ బాలచంద్ర గారు తీసుకున్నారు. జయకుమార్ గారు, ఇప్పుడు ఎవరైనా సరే ఒక టాలెంట్ కోసం వెయిట్ చేయడం అనేది పరిపాటి. నాకు తెలిసి ఒకటి, నాగేశ్వరరావు గారు కేవీ రెడ్డి గారి కోసం సంవత్సరం పాటు వెయిట్ చేశారు డైరెక్టర్ కోసం అని చెప్పేసి. డెఫినెట్గా ఏ సినిమా జరిగింది సార్ అది? దొంగరావుడు సినిమాకి. ఓకే. ఇప్పుడు కేవీ రెడ్డి గారు మాయాబజారు సినిమాకి కూడా 1 year వెయిట్ చేశారు వాళ్ళు. మాయాబజార్ స్క్రిప్ట్ అంతా అయిపోయింది. స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత కాస్ట్ చూసేసరికి ఎక్కువగా అనిపిస్తూ ఉంది. అప్పుడు చక్రపాణి గారు, నాగిరెడ్డి చక్రపాణి గారి మాట అంటే వేదం నాగిరెడ్డి గారికి. ఇంత ఖర్చు పెట్టి ఇది తీయాలా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశారంట చక్రపాణి గారు. ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేసేసరికి ఆ స్క్రిప్ట్ అలా పెట్టేసి ఉంచారు, తీలా మాయాబజార్. అప్పుడు పూర్ణచంద్రరావు గారు వచ్చారు. వచ్చి మీరు ఎట్టాకి తీయట్లేదు కదా, ఆ సబ్జెక్ట్ నాకేంటే నేను తీస్తాను, కేవీ రెడ్డి గారు నాకు చేసి పెడతారు అని అంటే, అప్పుడు కేవీ రెడ్డి గారు అన్నారు, వాళ్ళ కోసం తయారు చేసినటువంటి సినిమా ఇది, ఈ స్క్రిప్టు వాళ్ళు చేస్తే నేను తీస్తాను, వేరే వాళ్ళు చేస్తే నేను తీయను, అది పద్ధతి కాదు అని కేవీ రెడ్డి గారు చెప్పారు. సో ఆ విధంగా ఆ మాయాబజార్ స్క్రిప్టు సినిమా తీస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి 1 సంవత్సరం పాటు ఆగింది. తర్వాత తీశారు దాన్ని. ఓకే. అలాగే తర్వాత కేవీ రెడ్డి గారి ప్రతిభ గమనించి నాగేశ్వరరావు గారు, దుక్కుపాటి మధుసూదన్ రావు గారు సినిమా చేయమని అడిగారు. అడిగితే 1 year ఆగితే చేస్తానన్నాడు. అప్పుడు వీళ్ళు 1 year ఆగారు. ఓకే. 1 year ఆగిన తర్వాత అప్పుడు కేవీ రెడ్డి గారు బయటకు వచ్చి అప్పుడు అన్నపూర్ణ సంస్థలో దొంగరావుడు సినిమా తీశారు. అది సూపర్ హిట్ అయింది. చిగురాకులలో తిలకమ్మా, చిన్న మాట వినరావమ్మా, మరుమల్లెలలో మావయ్యా, మంచి మాట సెలవీవయ్యా. అలాగా ఒక స్క్రిప్టు తయారు చేసిన తర్వాత ఆ స్క్రిప్ట్ వాల్యూ చూడండి. అలాగే ఎన్టీ రామారావు గారి దగ్గర ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ మరుగున పడిపోయి అలా ఉంది. తీయకుండా అది పుణ్య దంపతులు అనేటటువంటి సబ్జెక్టు. పూర్తి డైలాగ్ వెర్షన్తో రాసి పెట్టాడు కథ అంతా. ఎవరు? డివి నరసరాజు గారు. చాలా గొప్ప రైటర్ కదా ఆయన. తను తీస్తాను అనుకుని స్క్రిప్ట్ అక్కడ పెట్టుకున్నారు. ఆ కథ ఎవరిది అంటే కేవీ రెడ్డి గారి లైఫే ఇన్స్పిరేషన్ అంట ఆ కథకి. బయోపిక్ లాగా. అసలు కేవీ రెడ్డి గారి చాలా గొప్ప డైరెక్టర్గా పేరుంది కదా, ఆయన దగ్గరికి ఏదో తిరుపతి చూడటానికి వచ్చి ఒక గుంపు ఫ్రెండ్స్ అంతా వచ్చి అర్ధరాత్రి తలుపు తట్టేవాళ్ళంట. అప్పుడు కేవీ రెడ్డి గారి మిస్సెస్ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి భోజనాలు తయారు చేసి వంట చేసి ఆవిడ పెట్టడం. సో కేవీ రెడ్డి గారి ఇంటిలో కాస్త అతిథుల తాకిడి ఎక్కువ ఉండేదంట. కానీ ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళకి చేయాల్సినటువంటి మర్యాదలు చేసేవాళ్ళంట కేవీ రెడ్డి గారి మిస్సెస్. ఇవన్నీ నేను శ్రీరంగనీతులకి కోడైనట్టుగా చేసేటప్పుడు డివి నరసరాజు గారు స్క్రిప్టు రాసేటప్పుడు చెప్పినటువంటి విషయాలు అనమాట. కేవీ రెడ్డి గారి లైఫ్లో ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ పుణ్య దంపతులని కథ రాశాను. ఆ పుణ్య దంపతులు కేవీ రెడ్డి గారి క్యారెక్టర్ రామారావు గారు వేయటానికి. అలాగే ఆ పుణ్య దంపతుల స్క్రిప్ట్ ఆయన దగ్గర ఉన్నది అని అన్నారు.
తర్వాత ఆ పొన్ని దంపతుల స్క్రిప్ట్ కోసం కొంతమంది అడిగారు. అడిగితే ఎవరు అడుగుతారండి రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఆ పుణ్య దంపతుల స్క్రిప్ట్ మాకు ఇవ్వండి అని ఎవరు అడుగుతారు? అలా ఉండిపోయినటువంటి స్క్రిప్ట్. ఓకే. అలాగే ఒక మంచి స్క్రిప్ట్ మీద ప్రొడ్యూసర్లు దృష్టి ఎలా ఉంటుందంటే, ఆత్రేయ గారు ఖాళీగా ఉండేటప్పుడు హ్యామ్ సుందర్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. అతను ఈ రైటింగ్ సైడ్ కూడా అసిస్టెంట్ స్టోరీ సైడ్ కూడా పనిచేశాడు. ఇక్కడ బాలచందర్ స్కూల్లో ఈరంకి శర్మ గారు అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయన దగ్గర పనిచేశాడు హ్యామ్ సుందర్. ఇతను ఆత్రేయ గారి దగ్గరికి ఒకసారి వెళ్ళాడు. ఆత్రేయ గారు అంటే అభిమానం. వెళితే ఒరే ఏం చేస్తున్నావురా అని అడిగారు. ఖాళీగా ఉన్నానండి అన్న. ఓ పని చేద్దామా, ఒక కథ రాద్దామా, సినిమా కథ? తప్పకుండా రాద్దాం గురువు గారు అన్నాను. అని అంటే ఆయన చెప్తా ఉంటే ఈయన రాశాడు. ఆ కథ రాసేశారు. ఆ కథకి ఏం పేరు పెట్టారు తెలుసండి? దేవుడు నాస్తికుడయ్యాడు. ఆ టైటిల్ చూడండి, ఆత్రేయ గారు పెట్టడం. ఆయన నాస్తికుడు అయితే కావచ్చు, దేవుడు కూడా అందరినీ నాస్తికుడు అయ్యాడు, దేవుడే నాస్తికుడు అయ్యాడు అని టైటిల్ పెట్టడం. ఈ కథ హ్యామ్ సుందర్ గారికి నచ్చి ఈ కథ ప్రస్తావన వస్తే పాత్రో గారికి చెప్తే, పాత్రో గారేమో కె బాలచంద్ర గారికి చెప్తే, టైటిల్ విన్న వెంటనే ఆ కథ నాకివ్వమను అని చెప్పి 25,000 చెక్కు రాసి 25,000 చెక్కిచ్చి వెంటనే ఆ కథ బాలచంద్ర గారు తీసుకున్నాడు. అలాగే రామారావు గారి దగ్గర పుణ్య దంపతుల స్క్రిప్ట్ అలాగా వెలుగు చూడలేదో, అలాగే బాలచంద్ర గారి దగ్గర ఆత్రేయ గారు రాసినటువంటి దేవుడు నాస్తికుడు అయ్యాడు అనేటటువంటి స్క్రిప్ట్ కూడా సెల్యులాయిడ్ మీదకి ఎక్కకుండా అయిపోయింది ఉన్నది. అంటే అలాగా ఎన్ని కథలు ఆగిపోయాయో. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పుకోవాలండి. దాశరథ గారు అద్భుతమైనటువంటి పాట రాశాడు. ఈ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానులమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు ఎందరో అన్నాడు. చాలా గొప్ప పాట అది. దాని మీద పిహెచ్డి కూడా చేయొచ్చు, అంత గొప్ప పాట. ఈ సందర్భంగా నేను ఏమంటానంటే, ప్రతిభ ఉన్న రచయితల్లో పైకి రాని సినిమాలు ఎన్నో అంటాను నేను. ప్రతిభ ఉన్న రచయితల్లో ఆ రచయితల తాలూకా రచనల్లో నుంచి పైకి రానటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రతిభ ఉండి పైకి రానటువంటి చాలామంది సినిమా ఫీల్డ్లో ఉన్నారని ఈ సందర్భంగా మనం చెప్పుకోవటం సముచితం. ఓకే, థ్యాంక్ యూ.